హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఒక టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. ఆ టెంపుల్ ఎక్కడ ఏంటి డీటెయిల్స్ మీరు చూడాలి అనుకుంటున్నారంటే ఫుల్ వీడియో చూసేసేయండి. ఆలోపు మీరు చిన్న పని చేసి పెట్టాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూసేద్దాం. ఇప్పుడైతే కుప్పం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసాము. దిండుగల్ వెళ్ళాలి. దిండుగల్ రైల్వే స్టేషన్లో దిగేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఆ టెంపుల్ దిండుగల్ దగ్గర. అదే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, కరంగలి మాల అని చెప్పేసి. ఆ మాల తీసుకోవడానికి డైరెక్ట్గా టెంపుల్ విజిట్ అయితే చేసాము. ఎందుకంటే ఆన్లైన్లో ఫేకా రియలా ఈ ప్రాసెస్ అయితే అర్థం కావట్లేదు. అందుకనేసి డైరెక్ట్గా టెంపుల్ని అయితే విజిట్ చేసేసాము. ఆ మాల అనేది ఇక్కడ తీసుకుంటున్నాము, చూసేయండి మీరు కూడా. ఇక్కడైతే ఆ మాల ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు, దాంతోనే ఇచ్చారు. మేమైతే 4 తీసుకున్నాము. ఇదిగోండి, ఇదే ఆ మాల తీసుకొని ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ పక్కనంతా వర్క్ జరుగుతుంది, అదంతా షూట్ చేయలేదు. ఇప్పుడైతే క్యూలో వెళ్తున్నాం. క్యూ అనేది చాలా పెద్దగా ఉంది కానీ ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నాం. దర్శనం అయిపోయింది, లోపల వీడియో తీయనివ్వలేదు, బయట వచ్చేసాము. ఇక్కడంతా ఖాళీ స్పేస్గా ఉంది, ఎవ్వరూ లేరు. ఒక 10 మంది దాకా ఉంటారు అంతే, ఎవ్వరూ లేరు. అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ చూసాము, కానీ తీసుకోలేదు, వచ్చేసాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అలా. ఇక్కడ చూడండి, యాక్టర్స్ సింగర్స్ అందరూ వచ్చి ఉన్నారు. ఇక్కడైతే మేము ఇంకా అక్కడే టెంపుల్ కాడే ఆ మాల అనేది వేసేసుకున్నాము. ఇంకా అక్కడ కింద వాటర్ టైప్లో, అంటే కోనేరు టైప్లో పెట్టి అక్కడ శివుడు నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ కాయిన్స్ వేస్తున్నారు అందరూ, నేను కూడా వేశాను. చూడండి, కాయిన్ అయితే కరెక్ట్గా అక్కడే వెళ్ళిపడింది. అలా అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని కాసేపు అలా కూర్చునేసి ఫస్ట్ అయితే దీపం పెట్టేసాం. అక్కడ దీపం పెట్టేసి దండం పెట్టుకొని కాసేపు రిలాక్స్గా అక్కడ కూర్చున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా కాసేపు ఆగాం అక్కడే. చూసేయండి, దీపం పెట్టేశాను ఆల్రెడీ. మా ఆయన అయితే అక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడ ఇంకొక దీపం పెట్టేసి అలా బయట వచ్చాము. అక్కడ ఆ టెంపుల్లోనే లైబ్రరీ లాగా అక్కడ గుడికి సంబంధించిన చరిత్ర గల బుక్స్ అలా ఉన్నాయి. ఆ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ 6000 ఇయర్స్గా ఉందంట, అది ఎవరికి తెలీదు. ఆ మాల అనేది అక్కడే 48 days పూజ చేసి, దేవుడి కాడ పూజ చేసి తర్వాత అనేది అక్కడ మనకి ఇంత అమౌంట్ అని సేల్ చేస్తున్నారంట. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నారు. దేవుడి పేరు వచ్చేసి పాతాల శంకు మురుగన్ ఇన్ దిండుగల్. ఇది వచ్చేసి బయట వ్యూ చూసేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉందండి. బయట వ్యూ చాలా బాగుంది, స్పేస్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఇంకొక 1-2 yearsలో ఆ టెంపుల్ అనేది చాలా అప్డేట్ అవుతుంది. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది బయట. ఇక్కడైతే బయట వచ్చి దండం పెట్టుకున్నాము. ఇంకా అలా చుట్టూ చూసుకుంటూ ఇంకా అలా వ్యూ చూసుకుంటూ అలా బయటికి వచ్చాము. ఇంకా అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. షాప్స్లో చూసుకుంటూ అక్కడ రింగ్స్, ఆ దేవుడి యొక్క విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇంకా చూడండి, మీరు కూడా చూసేయండి. షాప్స్లో ఇక్కడంతా బొమ్మలు అవే ఉన్నాయి, చిన్నపిల్లల వస్తువులు, చైన్స్ అవి ఉన్నాయి. ఇదైతే దేవుడి ఒక గోపురం, బయట వచ్చి వీడియో తీశాను, దేవుడి యొక్క గోపురం. ఇంక ఇక్కడ వచ్చేసి రింగ్స్, స్వామివారి విభూది అదంతా దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి చూసాము. మేమైతే విభూది అవి తీసుకున్నాం. ఇంకా పక్కనే హోటల్కి వెళ్ళాము. ఇంకా నైట్ టైమే కదా అనేసి హోటల్లో అయితే ఇంకా టిఫిన్ ఆర్డర్ చెప్పేసాము. ఓకే, బాగానే ఉంది టిఫిన్ కూడా. ఇడ్లీ దోశ అట్లా తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే ట్రైన్ మిస్ అయిపోయింది. 7:30కి ట్రైన్ ఉండింది, అది మిస్ అయిపోయింది. తర్వాత 10కి ట్రైన్ చూపించింది కానీ అది ఓన్లీ రిజర్వేషన్స్ అంట, అది పోయింది. మళ్ళీ నైట్ 11:30కి ఉంది. ఆ 11:30కి ట్రైన్ చూస్తే అది కూడా దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్ నుంచి అయితే దిండుగల్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. దిండుగల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ చూస్తే డైరెక్ట్ కుప్పం బస్సులు లేవని చెప్పేసి ఇంకా సరే అనేసి బెంగళూరు బస్ ఎక్కాము. అది వచ్చేసి కృష్ణగిరిలో దిగాలి. బెంగళూరు బస్ ఎక్కేసి కృష్ణగిరిలో దిగేసి తర్వాత కుప్పం బస్ ఎక్కాలనేసి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడ ఆటో మాట్లాడుకొని దిండుగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు ఆటో మాట్లాడుకున్నాం. ఇంకా ఆటోలోనే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ ఆటోలోనే జర్నీ చేస్తున్నాం. ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడ చూస్తే బస్ కోసం చూస్తున్నాం కానీ బెంగళూరు వెళ్ళి అక్కడ కృష్ణగిరిలో దిగే వెళ్ళాలంట, వేరే ఆప్షన్ లేదట. బస్సు లేదు కుప్పం డైరెక్ట్కి. ఇంకా ఆ బస్సే ఎక్కేసాము.
కృష్ణగిరికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మా ఆయన హాయ్ చెప్తున్నారు మీకు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. ఇంకా అలా కృష్ణగిరిలో దిగడానికి ఆ బస్లో బయలుదేరాము. కృష్ణగిరి బస్ స్టాండ్లో అయితే ఎగ్జాక్ట్గా 3:30కి బస్ ఆపేసింది. కృష్ణగిరి బస్ స్టాండ్కి వచ్చేసాం. అక్కడికి వచ్చాక బస్సులే లేవు అసలు. ఎగ్జాక్ట్గా 5:30కి వచ్చింది. మేము ఆల్రెడీ బస్ స్టాండ్కి వచ్చి 3:30కి వచ్చాము. 5:30కి బస్ స్టార్ట్ చేశారు. 5:30కి బస్ ఎక్కాక కుప్పంకి వచ్చేసాము. కుప్పం చూడండి, కుప్పం బస్ స్టాండ్లో అయితే 6:30కి ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. ప్రజెంట్ ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి.